రీసెంట్‌గా సంక్రాంతికి గేమ్ చేంజర్ రిలీజ్ అయింది. అది చాలా ఫ్లాప్‌గా అయితే నిలిచింది. కానీ సంక్రాంతి కోసం తక్కువ బడ్జెట్‌తో వచ్చి బాక్స్ ఆఫీస్ బద్దలు కొట్టింది. ఇప్పుడు 300,00,00,000 ప్లస్ అయితే కలెక్ట్ చేసింది. జస్ట్ దీని మీద మీ ఒపీనియన్ ఏంటో తెలుసుకోవచ్చా? గేమ్ చేంజర్ ఫ్లాప్ అంటే అది మూవీ అయితే బాగానే ఉంది. సో, ఎందుకు జనాలకి నచ్చలేదో తెలీదు. మరి అంత పెద్ద హీరోని ఇంత చిన్నతనంగా చూసారు చాలామంది జనాలు. సో, నేనైతే చాలా ఎక్స్‌పెక్టేషన్ పెట్టుకున్నాను. కానీ ఫ్లాప్ అయింది. బాధగానే ఉంది. సో, నెక్స్ట్ సినిమాతో ఆయన హిట్ కొట్టొచ్చేమో అనుకుంటున్నాను. సో, సంక్రాంతికి వస్తున్నామంటే వెంకటేష్ గారు చేసేది మొత్తం కామెడీ మూవీస్ కాబట్టి సో, ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్ లాగా అనిపిచ్చింది. అది హిట్ అయిపోయింది. సో, అది గూడా ఓకే. వాళ్ళకి కూడా సక్సెస్ అయింది. ఆహ్, మంచి పనే కాబట్టి ఒక గేమ్ చేంజర్ కాకుంటే వేరే మూవీ హిట్ అయితే బెస్ట్ అని నాకు అనిపిస్తుంది. 'దిల్ రాజు' గారికి మంచిగా బాగా కలెక్షన్ వర్షం కురిపించింది అనుకోవచ్చా? ఆయన హ్యాపీ అని మీ దృష్టిలో? అంటే ఇప్పుడు గేమ్ చేంజర్ వల్ల ఆయన బాధపడారు కొంచెం. సో, దాని ప్రకారం అయితే సంక్రాంతికి వస్తున్నాము మూవీ అయితే హిట్ అయింది కాబట్టి, సో, ఆ బాధలోనే సంతోషం ఆయనకి కలిగింది. సో, ఓకే. నెక్స్ట్ టైమ్ ఒక బ్లాక్ బస్టర్ హిట్టో రామ్ చరణ్ గారు రావచ్చు. సో, దీంతోనే ఆగిపోరు గదా! సో, ఓకే. మరి 'రామ్ చరణ్' గారికి 'బుచ్చిబాబు' గారు, ఉప్పెన సినిమా డైరెక్టర్ గారు 'బుచ్చిబాబు' గారు, 'రామ్ చరణ్' గారు కలిపి 'ఆర్‌సీ 16' అయితే మన ముందుకైతే వస్తుంది. ఈ మూవీ ఎలా ఉండొచ్చు నార్మల్‌గా మీ ఒపీనియన్? సో, ఈసారి ఫ్లాప్ అయింది గాబట్టి నెక్స్ట్ టైమ్ హిట్‌తోనే వస్తానని నేను అనుకుంటున్నాను. సో, ఆయన చేసే మూవీస్ అన్నీ నాకు చాలా ఇష్టం. ఇప్పుడు గేమ్ చేంజర్ ఎందుకు ఫ్లాప్ చేశారు అంత హేట్ పెంచుకున్నారు జనాలు. సో, నెక్స్ట్ టైమ్ అయితే పక్కా హిట్ అయితది అని నేను అనుకుంటున్నాను. 'బుచ్చిబాబు' గారు ఈసారి బాక్స్ ఆఫీస్ బద్దలు కొట్టే అవకాశం ఉందా? ఉంది. ఆయన మరి ఎందుకని చాలా చెయ్యి కట్టుకొని చాలా సైలెంట్‌గా ఉంటారు తెలుసు కదా! తెలుసు. ఎందుకంటే అంటే సైలెంట్‌గా ఉంటే హిట్‌తో వద్దామని ఆయన ప్లాన్. సో, సైలెంట్‌గా ఉంటే అంటే సైలెంట్ కిల్లర్ అంటారు గదా! సో, అలా వేలో వచ్చి హిట్‌తో వద్దామని అనుకుంటున్నారు. ఓకే. మరో విషయం